ఓవైపు రాబడుల ఆశలు, ఇంకోవైపు ఆదాయ లోటు. మరి ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఏ శాఖకి ఎంత కేటాయించనున్నారు? ఏ వర్గానికి పెద్దపీట వేయబోతున్నారు? ఇంతకీ బడ్జెట్ పై తెలంగాణ సర్కారు చేస్తున్న కసరత్తు ఫైనల్ కు వచ్చేసిందా? ఇంకా ఏమైనా తుది మెరుగులు దిద్దుతున్నారా? అసలు ఈ ఆర్థిక సంవత్సరం తెలంగాణ బడ్జెట్ ఎంత? అసలే తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. రాబడులు రాక, నిధులు లేక రాష్ట్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఈ నెల 19న రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టే బడ్జెట్ పైకి మళ్లింది. ఇలాంటి టైంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో రాజకీయ దుమారం రేపుతోంది. బడ్జెట్లో సంక్షేమానికి ఎన్ని నిధులు కేటాయిస్తారో అనే క్వశ్చన్ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది. బడ్జెట్కు తుది మెరుగులు దిద్దేందుకు ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. నెల రోజులుగా వివిధ శాఖల మంత్రులతో సమీక్షలు చేస్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అవసరమన్న ప్రతిపాదనలు ఆర్థిక మంత్రి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు వచ్చిన రాబడులు, చేసిన ఖర్చు, రాబోయే రోజుల్లో చేసే ఖర్చులను పరిశీలిస్తే 5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితులు కనిపించడం లేదని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలను గుప్పించింది. వాటన్నింటినీ అమలు చేయాలని భావిస్తున్నా రాష్ట్ర ఆదాయం లేకపోవడంతో ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. పలు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టినా కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ లబ్ధిదారుల సంఖ్యను వీలైనంత వరకు తగ్గించే యత్నం చేస్తూ వస్తోంది తెలంగాణ సర్కార్. గతేడాది సర్కార్ అంచనా వేసిన ఆదాయాన్ని ఆయా శాఖల నుంచి రాబట్టలేకపోయింది. గతేడాది పెట్టిన బడ్జెట్లో జనవరి ఆఖరి వరకు 1,78,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అంటే ప్రతి నెల దాదాపు 18,000 నుంచి 19,000 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. మార్చి నెలలో మరో 20,000 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేసినా మొత్తం వ్యయం 2 లక్షల కోట్ల రూపాయలకు చేరే అవకాశముంది. మరోవైపు కేంద్రం బడ్జెట్లోనూ తెలంగాణ రాష్ట్రం ఆశించిన స్థాయిలో నిధులు రాలేదు. కేవలం పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప కేంద్రం నుంచి ఆర్థిక సహకారం పెద్దగా అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ను ఎలా తెలంగాణ ఆర్థిక శాఖ డిసైడ్ చేసిందనే ఉత్కంఠ నెలకొంది. అయితే నిబంధనలకు అనుగుణంగా పథకాలు అమలు చేస్తే కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ఆసక్తి చూపించకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు అందలేదని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పథకాలపై దృష్టి పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. భారీగా ఆదాయం సమకూర్చే రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలతో పాటు ఇతర శాఖలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పరంగా ఇప్పటికే ప్రజలపై వేయాల్సిన భారం పడుతోందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాలపై అన్వేషణ సాగుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య ఈసారి 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది.